పుస్తక పరిచయం గురించి నేను చెప్తాను. మీ అందరికీ తెలుసు 2023 ఫిబ్రవరిలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో మేము జనార్దన్ గారు, టీడీ జనార్దన్ గారు చైర్మన్, మిగతా సభ్యులు, నా పేరు విక్రమ్ పోలా, నేను జర్నలిస్ట్ని, రైటర్ని. మేము ఎన్టీ రామారావు గారి మీద శత జయంతి సంవత్సరంలో వారి ఆలోచనలు, సిద్ధాంతాలు, భావజాలానికి సంబంధించి కొన్ని పుస్తకాలు తీసుకురావాలి, ఇప్పటి తరానికి, రాబోయే తరాలకి తెలియచెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాం. ముందుగా ఎన్టీ రామారావు గారి అసెంబ్లీ ప్రసంగాలు. ఎన్టీ రామారావు గారు 1983లో మనందరికీ తెలుసు, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత 84లో ఆయన ఆగస్టు సంక్షోభం వచ్చినప్పుడు ఒక నెల రోజుల పాటు ఆయన లేరు ముఖ్యమంత్రిగా. మళ్ళీ 84 సెప్టెంబర్ 16న మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తిరిగి ఆయన అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత మళ్ళీ 85 నుంచి 89 వరకు, అదేవిధంగా 94, 95 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాలన్నింటినీ కూడా ఎంతో శ్రమ కూర్చి వాటిని సంకలనం చేయడం జరిగింది. అందులో అద్భుతమైనటువంటి ఎన్టీ రామారావు గారి గురించి చాలామంది అంటారు, చాలా తెలుసు అని అనుకుంటారు, కానీ ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఏం చేశారో ప్రజలకు అనేటువంటిది ఆయన అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రసంగాలని సంకలనం చేశాము. అదేవిధంగా ఆయన చారిత్రక ప్రసంగాలను కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి విజయవాడలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ పుస్తకాలను విడుదల చేశాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రజనీకాంత్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా కొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆ పుస్తకాలను రిలీజ్ చేశాం. అది జరిగినటువంటి మరికొన్ని రోజులకి, అంటే ఒక 20 రోజులకి మీలో హైదరాబాదులో శకపురుషుడు అనేటువంటి ఒక ప్రత్యేక సంచిక, ఒక సౌవనీర్ తీసుకొచ్చాము. అందులో సినిమా, అదేవిధంగా రాజకీయాలు, అదేవిధంగా ఇతరత్ర కొన్ని అంశాలు, అంటే ఎన్టీ రామారావు గారితో చాలా సన్నిహితులైనటువంటి వారి డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఈవెన్ ఆయన పర్సనల్ స్టాఫ్ కూడా, వ్యక్తిగత సిబ్బంది, వారందరి అభిప్రాయాల్ని క్రోడీకరించాం. అదేవిధంగా రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు, వాళ్ళందరి అభిప్రాయాలతో ఒక 500 పేజీలతో ఒక అద్భుతమైనటువంటి ఒక సావనీరు విడుదల చేయడం జరిగింది. ఆ సభకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అంటే కటింగ్ అక్రాస్ ఆల్ పార్టీ లైన్స్, ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి తేడా లేకుండా అందరూ వచ్చారు. అదేవిధంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కన్నడ ఇండస్ట్రీ, మలయాళ ఇండస్ట్రీ, ఇట్లాగా భారతదేశ చలనచిత్ర రంగంలో అన్ని రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, కుటుంబాలకు చెందినటువంటి నటులు వచ్చి తమ అభిప్రాయాల్ని ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను కూడా అందించారు. ఆ తర్వాత మేము అన్న ఎన్టీఆర్ అనేటువంటి ఒక ఛానల్, ఎందుకంటే చాలామంది రాయలేరు, ప్రత్యక్ష అనుభవాన్ని వాళ్ళు చెప్పాలి. ఇవాళ డిజిటల్ యుగం వచ్చింది కాబట్టి ఈ ఛానల్ ద్వారా ఎన్టీ రామారావు గారి ఔన్నత్యాన్ని, ఆయన భావజాలాన్ని, సిద్ధాంతాలని ప్రజలకు తెలియజేయాలనేటువంటి దాంతో ఒక అన్న ఎన్టీఆర్ ఛానల్ తీసుకొచ్చాం. అదేవిధంగా మొన్న సెప్టెంబర్ 16న సజీవ చరిత్ర అనేటువంటి పుస్తకం, అది 1984 ఆగస్టులో జరిగినటువంటి ఒక సంక్షోభం, ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతం చేసిన తర్వాత జరిగినటువంటి దేశవ్యాప్త పోరాటం ఏ విధంగా ఉన్నది అనేటువంటి దాని మీద ఆ పుస్తకం రాయడం జరిగింది. దీన్ని ఇవాళ చాలామందికి, దీనికి ఎంతో డిమాండ్ కూడా వచ్చింది. పుస్తకాలకి దేశ విదేశాల్లో కూడా డిమాండ్ ఉంది. చాలామంది ఎన్టీ రామారావు గారి గురించి తెలియనటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఇవాళ మనం అనుకుంటున్నాం భావజాలం అంటే ఏంటి, సిద్ధాంతాలు ఏంటంటే చాలామంది పడికట్టు పదాలలాగంటి కాదు. ఎన్టీ రామారావు గారి భావజాలం, సిద్ధాంతాలు చాలా సింపుల్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అదేవిధంగా పేదవాడికి పట్టేట అన్నం పెట్టడమే మా సిద్ధాంతం. ఇటువంటి భావజాలం అటువంటిది. కాబట్టి ఇంకా అనేక అంశాల మీద వారి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడే మా పోలా విక్రమ్ గారు వారిని మొన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆయన చాలా మృదుభాషి, నిగర్వి, సహనశీలి,
ఒక పాత్రికేయులకి నిర్వచనం, నిండు నిర్వచనం విక్రమ్ గారు. ఈ మధ్య మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కళారత్న బిరుదులు ఇస్తున్నారు వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి. నన్ను కొంతమంది అప్రోచ్ అయితే వాళ్ళకి పంపించాను. అట్లే నాకు గుర్తొచ్చి ఈయన అడగల, నేనే ఫోన్ చేసి అడిగా, ఏం విక్రమ్జీ నీ పేరు పంపుతా, ఇవన్నీ పంపించని. నాకెందుకు సార్ ఇవన్నీ వద్దులేండి అన్నాడు. ఎవరన్నా ఈ కాలంలో అంటారా? అది ఆయన యొక్క ఔన్నత్యం. అయితే మొట్టమొదట అన్నగారి శత జయంతి స్టార్ట్ అయింది. ఆ సంవత్సరం నేను గమనించి శత జయంతి వచ్చింది, అన్నగారి యొక్క ఔన్నత్యానికి సరిపడిన సాహిత్యం లేదు, డిజిటల్ కంటెంట్ లేదు. కనుక అప్పుడు చూస్తే ఏదేదో ఉండేవి, మన విమర్శకులు పెట్టే కంటెంట్ ఉండేది. ఆయన ఔన్నత్యానికి సరిపడినంతగా మనం కంటెంట్ జనరేట్ చేయాలా, దీన్ని భావితరాలకు అందజేయాలా అనే ఆలోచనతో ఈ ప్రయత్నం మొదలైంది. ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనందరికీ. చరిత్ర తెలియని వాళ్ళకి భవిష్యత్తు లేదు. మనం తెలుగు జాతి చరిత్ర ఆలోచిస్తే కొంతమందే గుర్తుంటారు, ఎంతోమంది పాలన చేసిన. ఆ కొంతమందిలో శాతవాహన శకం ముందు చెప్పుకుంటాం, తర్వాత కాకతీయుల గురించి చెప్పుకుంటాం. ఆ తర్వాత ప్రజాస్వామ్య చరిత్రలో చూస్తే దాదాపు 19 మంది ముఖ్యమంత్రులు మనకి ఇప్పటి వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. వీళ్లలో ఒక్క ఎన్టీ రామారావు గారు మాత్రమే ప్రజల గుండెల్లో జీవించారు. జీవించటమే కాదు, అటు వ్యక్తిగత రంగం కానీ, సినిమా రంగం కానీ, రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశాడు, తనదైన కాంట్రిబ్యూషన్ సమాజానికి చేశాడు. వ్యక్తిగత జీవితంలో ఆయన యొక్క కఠోరమైన శ్రమ, డిసిప్లిన్ ఇది మనకి ఆదర్శం. సినిమా రంగంలో చూస్తే సినిమాలు 1888లో ప్రారంభమైనవి. 137 సంవత్సరాల చరిత్ర ఇది. దాదాపు 250 భాషల్లో సినిమాలు తీశారు. ఇప్పటికీ 2.5 లక్షల మంది హీరోలు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో నటించుంటారు. కానీ ఎన్టీ రామారావు గారు నటించినన్ని పాత్రలు, అన్ని వైవిధ్యమైన పాత్రలు ఏ ఒక్కళ్ళు నటించలేదు. మీరు విశ్లేషించండి, చూడండి, చర్చించండి. పౌరాణికాలుగా, జానపదాలు, చారిత్రకాలు, సాంఘికాలు, స్వతంత్ర సమరయోధుల పాత్రలు, అదే కాదు సమాజంలో ఉన్నటువంటి కూలివాడి దగ్గర నుంచి రాజు వరకు, అట్లనే బడిపంతుల దగ్గర నుంచి జస్టిస్ వరకు, లాయరు, డాక్టరు, అనేక పాత్రలు మీరు చూడండి ఆయన 302 సినిమాల్లో. అంత వైవిధ్యమైన పాత్రలు నటించి దానిలో జీవించి సమాజానికి ఒక సందేశాత్మకంగా ఉంటాయి రామారావు గారి సినిమాలు. అంతేకాదు ప్రొడ్యూసర్గా ఉంటే పౌరాణిక సినిమాలు నిర్మించే వాళ్ళ దగ్గర తక్కువ తీసుకునేవాళ్ళు పారితోషికం. ఈ కాలంలో ఎక్కడ ఉందండి, మీరు విన్నారా? అట్లా ఎందుకు అంటే వారికి సినిమా నిర్మాణానికి ఖర్చు ఎక్కువైద్ది, అందుకని నేను తగ్గించి తీసుకుంటాను అన్నాడు. అది ఆయన ఔన్నత్యం. ఆ విధంగా ఆయన సినిమా రంగంలో తనదైన ముద్ర వేసి 1982 ప్రాంతానికి ఆంధ్రదేశంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలందరి సమస్యలు పట్టించుకోవట్లేదు. గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీ చుట్టూ ఆంధ్రుడి ఆత్మగౌరవం లేదు, మరి గుర్తింపు లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రిని బేగంపేట ఎయిర్పోర్ట్లో అవమానించడం జరిగింది రాజీవ్ గాంధీ గారి పర్యటనలో. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏమిట్రా ఈ దౌర్భాగ్యం మన జాతికి, వీళ్ళందరికీ మనం జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నాకు ఇంత అభిమానించినటువంటి తెలుగు జాతిని నేను ఏదైనా చెయ్యాల వాళ్ళకని ఎప్పుడు 60 సంవత్సరాల తర్వాత
అప్పటికి ఆయనకి సినిమాలు ఎట్లా నడుస్తున్నాయి మీ అందరికీ తెలుసు. అడవి రాముడు, వేటగాడు, బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, సెకండ్ ఇన్నింగ్స్ అంతా ఆయన కనపడితే చాలు కనక వర్షం, ప్రజలంతా రికార్డులు ఆయనే బద్దలు కొట్టేవాడు. ఇక ఎవరు సాట్లేదు. అలాంటి టైంలో రోజుకి ₹1,00,000 నోట్ చేసుకోండి. 80వ సంవత్సరంలో. ఇప్పుడు రేట్ల ప్రకారం చూసుకోండి ఎన్ని రేట్లు అయిందో. 5 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు వేయండి. ఇప్పుడు చెప్పండి నాకు. అంత పెద్ద ఎత్తున పారితోషికం వస్తున్నా, 5-6 సినిమాలు బుక్ అయి ఉన్నా నిర్ణయం తీసుకున్నారు. వీటన్నిటికీ పిలిచి, బ్రదర్ నేను రాజకీయాల్లోకి వెళ్తున్నా, మీ సినిమా చేయట్లేదని వారిని ఒప్పించి రాజకీయాల్లోకి వచ్చాడు. మన దేశంతో సినిమాల్లో ప్రారంభించాడు నట జీవితం. నా దేశంతో సినిమాలని ముగింపు పలికాడు. తెలుగుదేశం పెట్టాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిందే తడవు. ప్రజల దగ్గరకు అప్పటి వరకు నాయకుల దగ్గరికి ప్రజలు తిరుగుతుండేవాళ్ళు. ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఆయన నిర్ణయం తీసుకొని, చైతన్య రథం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి సంబోధించటం ఎట్లండి? నా తెలుగింటి ఆడపడుచులు, నా తమ్ముళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకులు అన్నారండి? మన ఓట్లు వేసుకొని ప్రభుత్వాలను స్థాపించి అధికారం చలాయించారే కానీ ప్రేమగా మాట్లాడే అవకాశం కూడా లేదా? అట్లా వరవడిని సృష్టించాడు. అంతేకాదు అప్పుడు ఆయన, మరి మీరు రాజకీయ పార్టీ ఏం పెడుతున్నారంటే ఆలోచించకుండా, బ్రదర్ మనం తెలుగువారం, మంది తెలుగుదేశం చెప్పేశాడు. అంతేకాదు ఇంకో సందర్భంలో విలేకరులు అడిగారు ఆయన్ని, అన్నగారు ఇప్పటికే సోషలిజం, సెక్యులర్, ఇది క్యాపిటలిజం అన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు మీరు వచ్చి మీ ఇజం ఏంటి అని అడిగారు. విలేకరులు పెద్ద ప్రశ్న వేశారు. ఈయన సినిమాల నుంచి వచ్చాడు, ఏం చెప్తారా అని ఆలోచనలో ఉంటే క్షణం ఆలోచించలా. బ్రదర్ మాది హ్యూమనిజం అన్నాడు, మానవతావాదం. మీ సోషలిజమైనా క్యాపిటలిజమైనా ఏ ఇజమైనా మానవుల బాగు కోసమే కదయ్యా, నాది డైరెక్ట్గా మానవతావాదం అన్నాడు. అని వదిలేలా చెప్పిన ప్రతి మాట ఎన్నికలకు ముందు, ఎన్నికలు కాగానే అమలు చేసిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఎట్లా అమలు చేశాడు? పేదవాడి ఆకలిని మొట్టమొదట కనుక్కున్నవాడు ఎన్టీ రామారావు గారు. ఆయన కిలో ₹2 బియ్యం పథకం పెడతానంటే ఈయనకి పాలన తెలియదన్నారు, విమర్శలు చేశారు. అప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్పాడు, పేదోడు పస్తుంటే నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా? ఎంత పెద్ద మాట అండి. ఏమిటిది అంటే పేదవాడికి ఆహార భద్రత కల్పిస్తున్నానన్నాడు. ఆనాడు ఆయన ఆహార భద్రత కల్పిస్తే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎక్కడిద్దరు అధినేతలు కలిసినా ఫుడ్ సెక్యూరిటీ అని మొట్టమొదటి మాట మాట్లాడుకుంటున్నారు ఎజెండాలో. అది భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా అమలు చేస్తున్నాం. ఆయన ఆనాడు పట్టిన పథకాలే ఈ రోజుకి భారతదేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్నాయి. అవే భారతదేశానికి శరణ్యమైనవి అని నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి మీకు ఉదాహరణ చెప్తా. ఆహార భద్రత ఆయన ఆ రోజు 40 ఏళ్ల నాడు ముందు చూపుతో పేదలకు పెడితే ఇప్పటికి అమలు జరుగుతుంది. పేదోడికి ఆ కాలంలో ఏం చేసేవారు? ఇందిరాగాంధీ గారి టైంలో గుడిసెలు వేసేవాళ్ళు. అంటే పేదోడు బిల్డింగ్లో ఉండకూడదండి. ఉన్నోళ్ళు బిల్డింగ్లో ఉంటే వాళ్ళు గుడిసెల్లో ఉండి వానాకాలం తడవాలా, ఎండాకాలం ఫైర్ యాక్సిడెంట్లు అవ్వాలా. ఏమిటి అన్యాయం? అన్నగారు చూశాడు పర్యటనలో. 75,000 కిలోమీటర్లు ఆ చైతన్య రథం ఇప్పుడు రామకృష్ణబాబు గారి దగ్గర ఉంది. చైతన్య రథంలో ఏసీ లేదు సుమా. ఏసీ లేకుండా మీరు ఓ 10 గంటలు ఒక కారులో మీ ఊరు పోగలుగుతున్నారా? గంట సేపు ఉండలేకపోతున్నాం కారులో. ఏసీ లేదు. నేను ఆ బెడ్ చూసా. వెనక మన దూది పరుపులు ఉండేవి చూడండి. ఒక చిన్న ఇంట్లో బల్లలాగుంటే బల్ల మీద దూది పరుపు వేసుకొని పడుకొని ఎక్కడ తెల్లారితే అక్కడే లేచాడు, ఎక్కడ చీకటి పడితే అక్కడే పడుకున్నాడు, ఎక్కడ టైం అయితే అక్కడ స్నానం చేశాడు. ఇది రోడ్డా గీడ్డా కాదు. ఆయన ఏం ఒకటే అర్జునుడు పెట్ట కన్ను కొట్టినట్టు
మనం ప్రభుత్వాన్ని స్థాపించాలా, ప్రజల కష్టాలను గుడ్డెక్కించాలా, ప్రజలకి మేలు చేయాలనేది ఒక్కటే ఆశయం పెట్టుకున్నాడు. ఆ విధంగా బయలుదేరాడు. అట్లా 1 ఆహార భద్రత, 2 పక్కా ఇళ్ళు ఇచ్చాడు. ఇవాళ భారతదేశం అంతా ప్రభుత్వాలన్నీ పెన్షన్లు 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 అంటున్నారు. ఈ పెన్షన్లు ఈరోజు ఓట్ల కోసం ఇస్తున్నారు. ఆ రోజు ఆయన ప్రజల కష్టాలను ఆదుకోవటానికి ఇచ్చాడు. ఆయన పర్యటనలో చూసి భర్త చచ్చిపోయినటువంటి భార్యలు విధవలకి, వితంతువులకి అట్లనే ముసలి వాళ్ళకి, వృద్ధులు, పిల్లలు చూసి చూడక ఇవాళ ఉండే పరిస్థితి, వికలాంగులు, సమాజంలో మనతో పాటు అవకాశాలు లేని వర్గాల్ని మొట్టమొదట గుర్తించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. గుర్తించి వాళ్ళ జీవనం దుర్భరం అవుతుంది కనుక రోజుకు రూపాయి చొప్పున నెలకి 30 రూపాయలు ఇచ్చాడు. ఆ 30 రూపాయలు ఆ రోజు, ఈరోజు విలువ ఎంతో తెలుసండి? లెక్కలు కట్టండి. 6,600 రూపాయలకి సమానం. అంటే ఆనాడు బడ్జెట్లో ఇంత ప్రాధాన్యత ఇచ్చేవాడు అణగారిన వర్గాలకి. ఈరోజు ఏ ప్రభుత్వాన్ని ఇస్తుందా భారతదేశంలో? మాటలు చెప్తారు, ఓట్లు వేసుకుంటారు, ఏంటి ఫలితం? కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అన్నగారి అడుగుజాడల్లో నడిచి పేదల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో గత పాలన వలన ఖజానా దివాల్ తీసిన మొక్క ఓని పట్టుదలతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా రైతాంగానికి నదుల అనుసంధానం, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు చెప్పారండి, నదుల అనుసంధానం చెయ్యాలా, ఇది వ్యవసాయక దేశం, కావాల్సినన్ని నీళ్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అన్నీ చేస్తామని పంచవర్ష ప్రణాళికలో రాశారు. ఎవరన్నా అమలు చేశారండి? భారతదేశంలో మొట్టమొదటిసారి అన్న ఎన్టీ రామారావు గారు నదుల అనుసంధానం చేశారు. కృష్ణా నదిని పెన్నాని కలిపి మొత్తం రాయలసీమకి కావలసిన ఎడారి సీమకి నీటి పథకాల రచన చేయించాడు. అంతేకాదు ఉత్తరాంధ్రకు చేశారు, తెలంగాణలో చేశారు. శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్, రైట్ బ్రాంచ్ కెనాల్ ఆయన వరప్రసాదం. అప్పుడు దాకా ఓన్లీ పవర్ ఉత్పత్తి అయ్యేది. ఇంకా శ్రీరామ్ సాగర్లో చేశాడు. అనేకమైన నెట్టెంపాడు ఇట్లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ రూపకల్పన చేశాడు ఆనాడే. అట్లే ప్రియదర్శిని జోరాల ప్రాజెక్టు, దానికి మట్టి తట్ట మోసింది ఆయనే, మొట్టమొదటి తట్ట. ఎన్ని చెప్పాలండి, టైం చాలదు. తమిళనాడుకి నీళ్లు ఏమండి, తమిళ ప్రజల యొక్క రుణం తీర్చుకోవటానికి వాళ్ళకి దాహార్తి ఉండి ఇబ్బంది ఉంటే ఎంజి రామచంద్రన్ గారు అడిగితే ఎస్ ఇస్తానని. పెద్దలు, గౌరవనీయులు సభాధ్యక్షుడు జనార్దన్ గారు, మన ముఖ్య అతిథి గారు, పార్లమెంటు సభ్యురాలు, మాజీ మంత్రివర్యులు, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి కూతురు, అదేవిధంగా వేదిక మీద ఉన్న రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఎన్టీఆర్ అంటేనే ఒక థ్రిల్, ఎన్టీఆర్ అంటేనే ఒక ఉత్సాహం, ఎన్టీఆర్ అంటేనే ఒక భవిష్యత్తు నిర్మించినటువంటి మహనీయుడు. ఒక మాటలో చెప్పాలంటే ₹1 లేకుండా నేను ఎమ్మెల్యే అయ్యి 6 సార్లు గెలవగలిగిన అదృష్టం ఇచ్చిన మహనీయుడు. ఆ మహనీయుని గురించి ఏమి చెప్పగలుగుతాం మనం? ఒక మాటలో చెప్పాలంటే ఆయన జీవితం అంతా కూడా, నాకు సినీ ఫీల్డ్ గురించి పెద్దగా తెలియదు, కానీ నేను పెద్దగా సినిమాలు కూడా చూడను. ఆయన అసలు అడుగడుగున కులరహితమైనటువంటి సమాజం కావాలి, పేదరికం లేనటువంటి సమాజం కావాలి, ప్రతి కులంలో నుంచి కూడా రాజకీయ చైతన్యం కలిగిన నాయకులను కూడా తయారు చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. ఒక మాటలో చెప్పాలంటే నేనేంటండి, నేను కాలేజ్ చదువుతా ఉన్నా,
నేను కాలేజ్ చదువుతూ ఎంఏ ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్లో ఉండగా పార్టీ పెట్టారు 82లో. నేను వెళ్ళి సార్ నేను ఇట్లా షెడ్యూల్ కాస్ట్, అందులో మాదిగ కమ్యూనిటీ, మాది ఇక్కడ మా ఆలేరులో రిజర్వేషన్ ఉన్నది, మీరు అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తాను సార్ అని చెప్పా. కిందికి మీదికి చూశాను. నేను అప్పటికి నేను చదువుతూ ఉన్నా, నాకు మ్యారేజ్ కాలేదు, కుర్రోని. చేస్తావా అన్నాడు. చేస్తా సార్ అన్నా. మీరు రేపు రండి అన్నాడు. రేపు వెళ్ళా. అంత అసలు ఇసుక వస్తే రాలంత జనం రోజు. ఎక్కడ మన స్టూడియో అంటే ఇక్కడ మన ముషిరాబాద్. అంత జనాలు ఉన్నారు. ఈ అప్లికేషన్ పెట్టుకోనో లేకపోతే కావాలని కోరుకున్న క్యాండిడేట్లు అందరితో మాట్లాడిస్తున్నాడు, ఒకరొకరిని పిలిచి 5 నిమిషాలు. నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మహనీయుడు కూర్చొని ఉన్నాడు, జనం ఉన్నది. అసలు నా టర్న్, నరసింహులు గారు రండి మాట్లాడండి అన్నాడు. వణుకు పుట్టింది నాకు. ఉన్నమాట చెప్తున్నాను నేను. ఏం మాట్లాడాలి? పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండ గట్టిగాను గాలి వస్తే ఒక్కాకు నిల్వదాయే వానజల్లు పడితే నే గుడిసే ఒక మురికి గుంట. సప్పట్లు గట్టి కొట్టాలి, గిట్ట కొడితేటినావు. ఓకే, గుడిచే ఒక మురికి గుంట అన్న అని ఇట్లా చూసిన్నాను. ఇట్లా చూసి ఆ బుక్లో ఆయన ఎవరు ఏదన్నా మంచి పాయింట్ చెప్తే రాసుకుంటున్నాడు. ఈ గుడిసే ఒక మురికి గుంట అనేదాన్ని ఆయన రాసుకున్నాడు. రాసుకుంటే ఏం రాసుకున్నాడు అనేది నేను అనుకొని నేను 5 నిమిషాలు పోయింది, 10 నిమిషాలు మాట్లాడినా నన్ను ఏమంటలేడు. ఈ వ్యవస్థ గురించి ఎట్లా ఉంది ఈ వ్యవస్థ? ఈ కులాల మధ్యలో ఈ కులాలు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఈ పేదరికం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఈ పరిస్థితిని అధిగమించాలంటే మీలాంటి వాళ్ళ నాయకులు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి సార్ అని చెప్పేసి నేను ముగించిన తర్వాత దగ్గర తీసుకొని శబాష్ అట్లా కొట్టాడు. ఆ శబాషే నాకు టికెట్ వచ్చింది. నేను పెద్ద పైరవి చేసింది లేదు, నేనేం అడిగింది లేదు. కాన్సెప్ట్ ఉన్నవాడిని, రాజకీయమైన ఆలోచన ఉన్నవాడిని, ఆడు ఏ కులమైన క్వాలిఫికేషన్ ఉన్నవాడిని, మంచిగా చదువుకున్నవాడిని ఎన్నిక చేసినటువంటి ఏకైక నాయకుడు. ధనాన్ని చూడలే. క్యాండిడేట్ మంచోడు కావాలి, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకులను తయారు చేసినటువంటి ఘనత ఆ నాయకులే ఇవాళ అన్ని పార్టీలలో ఉన్నారు, నేను కూడా ఉన్నా. నిన్న మొన్న అందశ్రీ అనే ఒక కవిది సంతాప సభ జరిగితే బహుశా మీరు చూడండి, నేను ఫస్ట్ ఎన్టీ రామారావు పేరే తీసుకున్నాను. నేను ఎంపీ గారు పురంధేశ్వర గారు, మా అమ్మ వయసుతో సమానం లేదు కానీ ఎన్నోసార్లు ఆమెతో చేదాగిన వాడిని, వాళ్ళ ఇంట్లో ఉన్నవాడిని. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, నేను ఒకరోజు ఇంటికి పోయినా, రోజు పోవడే అనుకో, ఒకరోజు పని కట్టుకొని పోతే ఏం జరుగుతుంది అన్నాడు. అంటే సార్ ఈ పందుల గుడిసెలు ఉన్నట్టున్నాయి హాస్టళ్ళు, ఒకసారి ఆలోచించండి సార్ అన్న. చెప్పు ఏం చేద్దాం అన్నాడు. సరే గురుకుల పాఠశాల అనేది ఏర్పాటు చేస్తే టీచర్లు అక్కడనే ఉంటారు, హాస్టల్ భవనాలు బాగుంటాయి, స్నానాలు చేయాలంటే
ఒక చిన్న ఇంట్లో ఉండి స్నానాలు చేయాలంటే కూడా గంటలు గంటలు పడుతుంది అందరు చేయాలంటే. దయచేసి గురుకుల పాఠశాలలో పెడితే బాగుంటుందని మీ దృష్టికి తెద్దామని వచ్చినాడు. ఏం చంద్రప్రసాద్ పిలువు రాఘవేంద్రరావు గారిని అన్నాడు. పిలిచిన తర్వాత తమ్ముడు ఏం చెప్తుండో దాన్ని మీరు ఆలోచన చేయమని రాఘవేంద్ర ప్రసాద్ పిఎస్ ఉండే ఆయన, పెద్ద ఆయన. పాప ఎంత గంట సేపట్లో ఆర్డర్ బయటకు వచ్చింది సార్. 42 హాస్టళ్ళు అప్పుడు ఆ కాలంలో జిల్లాకు 2 చొప్పున పెడితే నేను పుట్టిన మండలంలో పెట్టాలి సార్, నాకు ఇవ్వాలని చెప్పిన. అప్పుడు జానారెడ్డి గారు కూడా మంత్రి, ఆయన జిల్లాకు తీసుకుపోవాలని ఆయన నియోజకవర్గానికి. లేదు తమ్ముడు కోరాడు, ఈ కాన్సెప్ట్ ఆయనదే కాబట్టి ఆయనకే ఇచ్చేయండి అన్నారు. అసలు ఏదన్నా ఇప్పుడు గుడిసెలన్నీ పోయి ఇలా పక్కా సిమెంట్ ఇల్లు అనేది ఊళ్ళలో చూసిరా? సప్పుడు చేయరేమా? మీరు పుట్టుకతోనే సిమెంట్ ఉంటే మీకు తెలియదు. అది సిమెంట్ ఇల్లు అనేది మొదలుపెట్టి కట్టించినటువంటి ఘనత ఒక ఎన్టీ రామారావు గారిది. గుడిసెలు తీసేసి గుణపింకలు తీసేసి పక్కా గృహ నిర్మాణం ఏర్పాటు చేసినటువంటి, ఇవాళ దాన్ని తీసేయగల మగోడు ఉన్నాడు ఎవరైనా? సప్పుడు చేయడమే. ఆ స్కీమును తీసేయగలిగేటోడు ఎవరైనా ఉన్నాడా? ఏ గవర్నమెంట్ అయినా రాని ₹2 కిలో బియ్యం ఉండాల్సిందే. ఎవడు కూడా తీసేయలేని స్కీములు పెట్టిన మునగాడు కూడా మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అది చూడాలి మనం. మిగతా అన్ని ముఖ్యం కాదు, పేదవాడికి అవసరమైంది చేశాడు ఆయన. అన్నా పెన్షన్ కూడా, పెన్షన్ కాన్సెప్టే ఆయనది. వీళ్ళు మేము 4,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, 10,000 ఇస్తామని చెప్పినా ఎవరిది? ఇది ఎన్టీ రామారావు గారిది. ఆ స్కీమ్ను ముట్టుకునే ధైర్యం ఎవరికైనా ఉందా? తీసేసే ధైర్యం ఎవరికి లేదు. పెన్షన్లు కూడా, జనతా వస్త్రాలు, పటేల్ పర్వాడు రద్దు చేస్తే తెలంగాణ అంతా పండుగలు చేసుకుండండి. తెలంగాణ అంతా పండుగలు చేసుకుంది. కాబట్టి తెలంగాణలో పండుగలు చేసుకునేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పండుగలు చేసుకున్నాయి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఎవడిచ్చాడు? ఎవడు ఇయ్యలే. అంబేద్కర్ ఓ టైంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు అనేక విషయాలు కోరితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కాకపోతే ఆయన రిజైన్ చేసిండు అంబేద్కర్. అది ఎన్టీ రామారావు గారు పెట్టింది వల్ల భారతదేశం అంతా కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నా పంచాయతీలు అవుతున్నాయి. ఏం పంచాయతీలు అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిండు స్కీము. అది ఏమైంది? ఎప్పుడో 30 ఏళ్ళ కింద పెళ్లి చేసుకొని పోయినా కూడా బట్టలు సర్దుకొని ఇంటికి వస్తుంది మళ్ళా. ఎందుకమ్మా అంటే నా పాలు రావాలి కదా. పురంధేశ్వరి గారు మరి ఎంత తీసుకుపోయాడో ఏం సంగతం లెక్కలు చెప్పాలి. గొడవలు చేయలేదంటే వాళ్ళు మంచోళ్ళు. విషయం ఏమిటంటే అసలు ఏ ఊళ్ళో చూసినా పంచాయతీలు అవుతున్నాయి. ఎవరు కూడా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు సంతోషంగా లేరు. కారణం ఏంటంటే పంచాయతీ. అరే ఆనాడు మీకు బ్రహ్మాండంగా ఇచ్చి పంపించాం కదా, మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ అడిగితే ఎట్లా అంటే అగో భూముల ధరలు పెరిగినాయి కదా ఇయ్యండి, ధరలు పెరిగినాయి కాబట్టి ఇయ్యండి అనేటువంటి పంచాయతీ నడుస్తుంది. ఏదేమైనా హక్కు కల్పించినటువంటి మానవుడు ఎన్టీఆర్. ఇకపోతే సరే ఇంకా చాలాసేపు పడుతుంది అని చెప్పాలంటే, కానీ నేను 24 గంటలు ఉంటే నాకు తెలిసి ఓ 10-20 సార్లన్నా ఆయన పేరు నేను ఉచ్చరించకుండా ఉండలేను. మా ఇంట్లో ఫోటోలు ఉన్నాయి. ఓన్లీ ఎన్టీ రామారావు ఫోటోలు తప్ప నేను ఎవరి ఫోటో పెట్టలే. ఎవరైనా వస్తే ఏందా నీకు గింత పిచ్చే అంటారు. అవునా పిచ్చే, ఏమి లేని ఉన్నా నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు. ఆ కృతజ్ఞత నాది. నా మ్యారేజ్ ముహూర్తం కూడా ఆయన చేతులతోని ఆయన రాసి నాకు ఇచ్చిండు క్యాలెండర్ పెట్టి. పురంధేశ్వరి గారు విషయం చెప్తున్నా నేను, ఆయన రాసి ఇచ్చాడు నాకు ముహూర్తం. ఆ ముహూర్తానికి మళ్ళీ మ్యారేజ్ హాల్ ఎక్కడ, అప్పుడు ఇన్ని హాళ్ళు లేవు కదా.
ఆ రోజు ఒకటి విఐపి పెళ్లి చేసుకునేటువంటిది వెంకటరామరెడ్డి హాల్ ట్యాంక్ బండ్ కింద. దాంట్లో హాల్ బుక్ చేశాడు, మ్యారేజ్కి వచ్చాడు. మ్యారేజ్ డిన్నర్ కూడా ఇచ్చినటువంటి ఆ మానవుని నేను ఎట్లా మర్చిపోతానండి? కృతజ్ఞత గల జీవితం నాది. నీతికి నిజాయితీకి మారుపేరుగా పెళ్లి నాడు పెళ్ళి రోజు అయిపోయిన తర్వాత మ్యారేజ్ డిన్నర్ కూడా ఇచ్చి నన్ను గౌరవించినటువంటి మానవుడు. అదొకటే కాదు, ఆ రోజు మా మిస్సెస్ నేను కలిస్తే మా మిస్సెస్ కూడా డాక్టర్. ఏమ్మా మీరు గవర్నమెంట్ జాబ్లో పనిచేయండి, తమ్ముడు రాజకీయంగా ఉంటాడు, ఎలాంటి అవినీతి లేకుండా జీవితం కొనసాగితే మీకు ఎన్నడైనా నేనున్నా మీ వెనుక, మీరు అర్థం చేసుకోండి అని చెప్పాడు ఆయన. ఆ మాట ప్రకారంగానే మచ్చ లేకుండా ఈ రోజు వరకు నేను ఉన్నా అని చెప్పగలుగుతాను. ఎన్టీ రామారావు మనిషిగా నేను ఉన్నా అని చెప్పగలుగుతున్నా. కాబట్టి ఇక ఇదంతా ఒక భాగం అయితే ఒక మాట చెప్పి ముగిస్తాయి. ఇక ఎక్కువ టైం అయితే కూడా బాగుండదు. అయితే వయసు కూడా మీద పడ్డది అన్నా. అదే 2 ముక్కలు చెప్పుదాం, అదే చూస్తున్నాయి. ఇప్పుడు దాని విషయం ఏంటంటే సరే మధ్యరాత్రి 11 అప్పట్లో 11, 12, 11, 10 అన్నా పెద్ద రాత్రి రండి అంటే ఉరికినాం. ముషిరాబాద్లో రూమ్లో అందరిని వేస్తూ ఉన్నారు. వేస్తూ ఉంటే సరే అదే ఇక మిగతా విషయం అంతా మీకు తెలుసు కదా. ఇక అక్కడి నుంచి అన్నగారు అమెరికా నుంచి వచ్చింది, ఇదంతా మీకు తెలుసు. రాజ్యాధికారం అనేది ఏ విధంగా పోయిందో కూడా మీకు తెలియదు కాదు. వేసిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి పోయి, ఢిల్లీ నుంచి ఏది మన కర్ణాటక వచ్చినాం. హోటల్ పేరు ఏం పేరే? దస్పల్ కాదు హోటల్ పేరు. ఆ హోటల్ అప్పుడే కట్టిరు వాళ్ళు కూడా, వాళ్ళ అదృష్టం కొద్దిగా కట్టుకురు. ఎందుకంటే ఇంత డబ్బు అడికెళ్ళి వస్తుంది ఒకసారి. రూమ్కి 2 చొప్పున వేసిరండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు సూపర్వైజ్ చేస్తున్నారు. వెంకరెడ్డి వెంకయ్య నాయుడు కూడా కాదనేది ఎందుకు, అప్పుడు అందరూ సాయం చేశారు. కానీ ఇక మెయిన్గా వీళ్ళు అయ్యా నాయన బీజేపీ నాయకులు అంతా అన్నా ఉన్నారు కదా, నేనేం లేరంటలేను కదా సార్. అయితే వాళ్ళు ఉన్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు. సరే నన్ను రూమ్లో వేశారు. నన్ను చేరియాల రాజిరెడ్డి ఉండే, రాజిరెడ్డి అని చేరియాల రాజిరెడ్డి మా ఆలేరు పక్కనే ఉంటుంది కాన్స్టిట్యున్సీ. ఆయన నన్ను ఒక రూమ్లో వేశారు. అయితే ఈ రోజు పొద్దున్నే బేరర్ వస్తాడు. సార్ మీకేం కావాలి అడుగుతాడు. అడిగితే ఒక ఆయన ఇంత పొడుగు చెప్తాడు, ఇంతకి ఏదో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయిగా, ఎవరు దోసింది వాళ్ళు చెప్తారు. ఇక వాళ్ళ సొమ్ము వాళ్ళది కాదుగా. ఎమ్మెల్యేలు అసలు పార్టీ ఏమైందనే ఆలోచన కంటే పొద్దున్నే లేవంగానే తాగుడు, పేకాటాడు, తర్వాత ఆ తాగేది కూడా ఉదయం పెద్ద బాటలు తెచ్చుకుంటే సాయంత్రం వరకు కథం. ఇట్లా నడుస్తుంది కథ. సరే నేను ఆ రాజిరెడ్డి గారి రూమ్లో ఉన్న పెద్ద మనిషి, ఆయన బయటికి పోయేటోడు ఏం కాదు, మంచోడు, నిమ్మల బస్తుడే పాపం. ఆయన కూడా ఒక బాటలు పెట్టుకునేది, ఇక తాగుతూ ఉండేది. ఆయన చెంపలన్నీ ఉబ్బి ఇట్లా ఉంటుండేది. ఇట్లా ఇక అయిపోయింది కథ. సరే మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్టీ రామారావు గారు వారు ఏ లక్ష్యంతోనైతే పార్టీ పెట్టిండో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే కాదు, ఎదురొచ్చినా ఎవరు వచ్చినా సరే మరి ఆయన ఏ విధంగా పోరాటం చేసి నిలబడ్డాడో మనందరికీ తెలుసు. అయితే మొత్తం ఈనాడు పేపర్లో రోజు రాస్తున్నారు, పార్టీ సమస్యలలో ఉన్నా ఎవడు పట్టించుకోలేదు. ఎన్టీ రామారావు గారికి ఆపరేషన్ అయింది, బాధల్లో ఉన్న తాగుడు మాత్రం ఎవడు ఆపలేదని ఈనాడు పేపర్లో పుంకాలు వస్తుంది.
ఆయన ఇక టికెట్లు వస్తాయా రావని ఎవరిని కాడు నెత్తి కొట్టుకుంటుంటారు. అరే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వేరేది ఇక్కడ ఇలా అడగాలే, ఒక చిట్టి మీద రాసి ఎన్టీఆర్ పంపాలి. ఈ సంగతి ఇవ్వని తెలియదు. ఎన్టీఆర్ మహనీయుడు ఎంత గొప్పదో చెప్తున్నా మీకు నేను. ఆయన రాజకీయ నాయకుడు కాదంటారు, సినిమా యాక్టర్. ఎవడు చేస్తాడు ఈ పని? ఎవరు తెలియదు. మళ్ళా సీటు మీద కూర్చున్నాక ఈనాడు పత్రిక రాస్తుంటే అప్పుడు అర్థమైంది, అమ్మా మేము ఇంత తాగిందా, మా మీద ఇంత ఖర్చు వచ్చిందా అని చెప్పేసి ఒకరొక 4 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇట్లా ఖర్చు పెట్టారు. బర్త్డేలు అక్కడనే చేసుకున్నారు, మ్యారేజ్ డే కూడా అదే అక్కడే చేసుకున్నారు. రకరకాలుగా జరిగింది. ఎన్టీఆర్ కోపం అంటే కోపంలో ఉన్నాడు. ఇక తర్వాత ఈనాడు పేపర్లో వస్తూ ఉంది. సరే మా నల్లగొండది కూడా వస్తుంది. నేను ఏదో అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయితే నేను అటు ఉద్యోగానికి కాకుండా పోతే ఇటు మ్యారేజ్ కూడా చేసుకొని అయితే ఇప్పుడే ఇది రద్దు అయిపోయా. తర్వాత ఇప్పుడేమో ఈ పరిస్థితి వచ్చింది. అసలు ఈ రాజిరెడ్డి రోజు తాగుతున్నాడు. ఈ రాసిన వాళ్ళు ఎవరి ఖాతాలు రాశారు? నా పేరు కూడా వాళ్ళ ఖాతాలు రాశారా? వాస్తవంగా చెప్పాలంటే ఒక కొడుకు కంటే ఎక్కువ నన్ను చూసుకున్నాడు. నేను ఏడవంగానే లేచి లేలే కొన్ని కారణాల వల్ల నేను ఇవ్వలేదు, నువ్వు గెలవని చెప్పిరా అని చెప్పిండు. నేను గెలవనా? అదేంటి సార్ నేను గెలవనని ఎవరు చెప్పిండ్రు? ఇవన్నీ కథ అంతా వద్దు కానీ చెప్పిండు. సరే నేను గెలిచి మళ్ళీ నీ దగ్గరికి అవసరం. ఎన్టీ రామారావు గారు శిష్యుడు ఎంత కట్టాడో మీకు కూడా చూపిస్తుంది తీసారన్న అనగానే నేను ఇట్లా అడిగేసి ముందుకు పోతే జర కుర్రోనే కదా ఆవేశంతో ముందుకు పోతే ఇట్లా అన్నాడు. మళ్ళీ టికెట్ ఇస్తాడేమని వెనుకకు వచ్చిన. వెనుకకు వస్తే ఎన్టీ రామారావు గారు నిర్ణయం చేస్తాడు. నిర్ణయం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాపసు తీసుకోవడం మంచిది కాదు, నువ్వు అర్థం చేసుకో, నువ్వు అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటున్నావు, వద్దు నా మాట అయిను అన్నాడు. సార్ ఎన్టీ రామారావు గారు మడిమ తిప్పని మనిషి, నేను ఒక దళితుణ్ణి, ఎన్టీ రామారావు గారి శిష్యుడు అంటే ఏమిటో అది కూడా చూపిస్తా సార్ అని పోయినా. గెలిచి మళ్ళీ నీ దగ్గరికి వస్తానన్నా గెలిచి మళ్ళీ ఆయన దగ్గరికి పోయినా. పోతుంటారా మాతో ఎవరు గుర్తుపెట్టుకుంటాడు? సబ్రియో గుర్తు ఎవరు పెట్టుకోడు జగవంతాను, గుర్తు ఎవరు పెట్టుకోరు. బట్ నువ్వు తరతరాలకు ఎన్టీ రామారావు చరిత్రను అందించిన ఘనత జనార్దన్. కన్విన్స్ చేసడంలో మొనగాడు. ఆఫీస్కి ఎవరైనా వస్తే అది ఎంత కోపంతో పోయినా కూడా వాడిని గుసులో పెట్టి చాదాపి వాళ్ళంతా కన్విన్స్ చేసి మళ్ళీ ఇంటికి మెట్లు దిగేదాకా వాడు మళ్ళీ తృప్తితో ఇంటికి పోయేటట్టు చేసేటువంటి మంచి మనసున్నటువంటి జనార్దన్, మంచి మనసున్నాడు. అసలు ఈ కార్యక్రమానికి నన్నే ఎందుకు పిలిచాడంటే మరి మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం కూడా అలాంటిదే. అనేక సందర్భాల్లో కూడా నాకు కూడా అనేక విషయాలు వచ్చినప్పుడు ఓదార్చినటువంటి తమ్ముడు అన్న జనార్దన్. ఈ జనార్దన్ నిజంగా చెప్పాలంటే మంచి మనసున్నటువంటి బ్రదర్ అని కూడా నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారు బుక్ రాసినప్పుడు నన్ను రాసిమంటే నేను నోటే చెప్పిన, పేదరికాన్ని ముద్దాడిన ముద్దు బిడ్డ మన ఎన్టీఆర్ అని రాశాను. పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదండి, పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు. ఆయన ఏంటి అసలు పేదోడి పట్ల ఆయన మనసు ఎట్లుంది అది ముఖ్యం. కాబట్టి ఆ మాట రాసిన మా విక్రమ్ గారు మంచి రచయిత. అరే నాకు 70 ఏళ్ళు వచ్చినాయో, దళితున్నాయా, 6 సార్లు గెలిచిన, నాకు కూడా చరిత్ర ఉంది, చిన్న బుక్ రాగానే ఆ విక్రమ్ను బదిలాడుతా ఉన్నా. ఎన్టీఆర్ రాసినప్పుడు ఆయన గురించి నేను చెప్పుకోవాలి, నా బుక్లో ఆయన పేరు కూడా ఉండాలి నాకు అని చెప్పేసి. ఇదంతా ఫ్యూడల్ వ్యవస్థ కదనయ్యా. ఓ ఎస్సీవాడు మాదివాడు ఎక్కడ తిర్రం పర్రం తిరుక్కుంటూ ముచ్చట్టు చెప్తున్నాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతుండు, గెలుస్తుండు. మరి ఇటువంటి రాజకీయాల్లో బతకనిస్తారా? మరి తెలంగాణలో ఎట్లున్నది ఇక్కడ పరిపాలన. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ను కూడా ఫేస్ చేయగలిగి రావటం అంటే ఎంత కష్టమో మీరు దయచేసి పెద్దలు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితులలో పార్టీలు ఏమన్నా కానీ, నా రాజకీయం అన్నా కానీ, చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయటం నా ధర్మం.
ఒక దళితుడిగా ఒక పేదవాడి మనసు ఏమిటో అర్థం చేసుకున్నందుకైనా నేను చేయాలి. నేను ఆనాడు ఇండిపెండెంట్ గెలిచి ఎన్టీ రామారావు దగ్గర పోయిన తప్ప వేరే పార్టీల దగ్గర పోలే, గవర్నమెంట్ లేకపోయినా సరే. అందుకే ఎన్టీఆర్ నన్ను ఆకాశమంతా ఎత్తిండు. చంద్రబాబు నాయుడు గారు సరే, నాకు రాజకీయంగా నేను పేద కుర్రాల నుంచి వచ్చిన కాబట్టి నేను తెలంగాణ వాదం, తెలంగాణలో ఇక్కడ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది, నాకు రాజకీయంగా ఒక అవకాశం ఉండాల్సి ఉండే. ఆ విషయంలో నేను కొంచెం బాధపడ్డమాట వాస్తవం. అయినప్పటికీ మరి మనకు ఇన్నేళ్ల సావాసంలో ఆ జెండా పతనం అవుతా ఉంది. ఆ నాయకుడిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదంటే ఎవరెవరో చెప్పేదని బయటకు వచ్చాడు. నేను వచ్చిందండి, ఎవరైనా వచ్చినా చూడండి. ఎవరన్నా అక్కడ వేసుకోవాలి ధర్నా, ఇక్కడ చేసుకోవద్దంటే స్పందించింది ఒక్క మోత్కుపల్లి నరసింహే. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అయితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పాను నేను. ఇక్కడ ఎన్టీఆర్ గాడి దగ్గర ధర్నా చేశాను నేను. ఇదే టీవీ5 నాయుడు గారు వచ్చి సాయంత్రం వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి మరి ఆనాడు నాకు సాయం చేసిండు. సోదరులారా, నీతి ముఖ్యం, పైసలు ముఖ్యం కాదు. చరిత్రకారుడు ఎవడైతాడండి? చరిత్రలో అంబేద్కర్కున్న చరిత్ర ఎవరికన్నా ఉందా? ఇవాళ ఆనాడు ఎంతమంది ప్రధానమంత్రులు అయినరు, ఎవరి పేరు నడుస్తున్నారా? కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన జైల్లో ఉంటే నేను ధర్నాలు చేసిన, నేను దసరా పండుగను బైకాట్ చేసిన. మేడం, దసరా పండుగను బైకాట్ చేశాను. మీరంతా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఆ పార్టీ మీద ఉన్నటువంటి గౌరవం అలాంటిది. నాకు తెలుగుదేశం పెట్టింది ఈ తెలంగాణ గడ్డ మీద, ఎక్కడ ఇప్పటికీ పర్మనెంట్గా ఉంటుందని తప్పకుండా. ఆగండి సరే, ఆగండి ఒక్క నిమిషం రైట్ ఒక్క నిమిషం బ్రదర్, ప్లీజ్. అరే నాకెంత బాధ ఉందో మీరు ఎడగొట్టిరే. అప్పుడు ఆనాడు ఉన్న రాజకీయ పరిణామాలలో నేను ఇండిపెండెంట్గా గెలిచి ఉన్న ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలి. యాదగిరిగుట్లో పెట్టా. ఒకటే నిమిషం. యాదగిరిగుట్లో పెట్టాను. వెంకటేశ్వరరావు గారు రమ్మని చెప్పాను. వారు వస్తున్నారు. వస్తున్న తర్వాత కొన్ని కారణాల వల్ల వారిని కూడా రాకుండా పరిస్థితులు వచ్చినాయి. అవన్నీ దాటేసి ఆయన ట్రైన్ ఎక్కి ఎక్కడో వరంగల్ దగ్గర దిగి కారు వేసుకొని మళ్ళా యాదగిరిగుట్టకు నా మీటింగ్కి వచ్చిండు. నా ఇజ్జత్ కాపాడిండు, నా విలువ కాపాడిండు. ఒక పేదవాడిని ఆయన అంత రిస్క్ తీసుకొని రావటం అనేటువంటిది ఒక చరిత్ర. మీ ముందు మాట్లాడే అదృష్టం నాకు ఇచ్చారు. ఈ అదృష్టం ఇచ్చినటువంటి జనార్దన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ తెలంగాణలో ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. నేను మొన్న నా మీటింగ్లో కూడా చెప్పాను, ఆంధ్ర తెలంగాణ డివిజన్ అయిన తర్వాత కూడా ఈ పేద వర్గాల కొరిగింది ఏమీ లేదని చెప్పినటువంటి వ్యక్తిని నేను. మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ అందరూ ఏ అభిమానంతోనైతే ఉన్నారో, ఒక పేదవాడిగా రాజకీయాల్లో 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండగలిగాను. ఇవాళ నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఈ జీవితానికి ఇక్కడ మాట్లాడే అన్నగారి గురించి మాట్లాడే అదృష్టాన్ని అవకాశం ఇచ్చిన జనార్దన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సభకు నమస్కారం. ఈరోజు కార్యక్రమం మన జనార్దన్ వారు ఎంతో కాలం నుంచి అనుకుంటా ఉన్నారు ఈ పుస్తకం తీసుకురావాలా చేయాలని. వారు సవివరంగా వివరించారు మొత్తం ఏంటి ఆయన చరిత్ర అనేది. చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా మంచి కార్యక్రమం చేసినందుకు వారిని నిజంగా అభినందించాలి.
ఈ కార్యక్రమం వారి పుత్రిక పురంధేశ్వరి గారు రామకృష్ణ గారు వారు సమక్షంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకసారి జనార్దన్ రావు గారు మాట్లాడిన తర్వాత నరసింహ గారు మాట్లాడిన తర్వాత మాగొట్టుని మాట్లాడితే చెరుకు రసం ఇచ్చిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు తాగితే ఎలా ఉంటుందో దాని రుచి అలా ఉంటుంది అన్నమాట. అయినా వారు గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. మన జనార్దన్ గారు చెప్పారు, ఇది అప్పట్లో మద్రాసుకి నీళ్ళు ఇచ్చారని చెప్పాను. ఎవరికి రానటువంటి ఐడియా అది, ఆ ఆలోచన. నిజంగా చెప్పాలంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేది దానిని పేరు పెట్టి ఇక్కడి నుంచి కాలువ తవ్వి అక్కడ దాకా చెన్నై దాకా తీసుకుపోయారు. అప్పుడు మాట్లాడుకుని 15 టీఎంసీ నీళ్ళు వాళ్ళకి అక్కడ సిటీ అవసరాల కొరకు 15 టీఎంసీ నీళ్ళు కావాలంటే దాని కొరకు 9 కాలువ. ఈరోజు అది ఎంత ఉపయోగమైందంటే సోమశిల ప్రాజెక్టులు ఇక్కడ వరద వచ్చినప్పుడు, శ్రీశైలంలో వరద వచ్చినప్పుడు ఈ వరద నీరు పెన్నా నదిలో కలుస్తున్నాయి. పెన్నా నది నుంచి కండల రిజర్వాయర్లు వస్తున్నాయి. కండల రిజర్వాయర్ నుంచి మళ్ళీ చెన్నై పోతున్నాయి. దగ్గర ఈ సంవత్సరం 78 టీఎంసీ నీళ్లు దాని సంవత్సర డ్యాంలో దాని సామర్థ్యం అయితే దగ్గర 60 టీఎంసీ నీళ్లు ఈ కాలువ గుండా ఇక్కడ జరిగిన వర్షాల ద్వారా అక్టోబర్ నెలకి ఇక్కడి నుంచి పోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ వర్షాకాలము అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అయితే ఇక్కడ జూన్ జూలై ఆగస్టులో ఇక్కడ ఉంటాయి. అర్లీగా రైన్స్ పడిన వల్ల 60 టీమ్స్ అక్కడ పోతే అక్కడి నుంచి 30 టీమ్స్ నీళ్లు మళ్ళీ కండవ రిజర్వ్ అయిపోయింది అని అటువంటిది ఆలోచన రావడం అనేది ఒక సినీ ఫీల్డ్లో ఉండి నటులుగా ఉండేటువంటి ఈ పరిపాలనా విభాగంలోకి వచ్చినప్పుడు ఈ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప. ఇంకోటి చెప్పాలంటే అప్పట్లో మన సిటీలో చాలా ఉండే అల్లర్లు. అంటే 3 నెలలకు ఒక అల్లరి, కర్ఫ్యూ, రకరకాలు చూసాం మేమంతా. ఆ రోజు మనందరం చూసాం. ఆయన ఒకటే అన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఏంటిది ఎలా ఈ విధంగా కర్ఫ్యూలు వస్తుంటే ప్రజలు ఏమైపోతారు, ఈ సిటీ ఏమైపోతుంది, ఆలోచన చేసి ఏ విధంగా చేద్దాం చెప్పండి అంటే, సార్ మీరేం లేదు సార్, మాకు పవర్ ఇవ్వండి, మేము దీన్ని మీకు చేసి చూపిస్తాము అని చెప్పిన తర్వాత మీకు ఫుల్ పవర్ ఇస్తున్నాను. ఎవరు అడిగినా కానీ ఏ రికమెండేషన్ అవసరం లేదు, మీరు కానీ చేయండి అంటే వాళ్ళు ఫుల్ పవర్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో కంట్రోల్ చేసి అంతా 150 మంది రౌడీలు ఉన్నారు. వాళ్ళకి అందరూ వార్నింగ్ ఇచ్చి ఎత్తి ఏమి ఉంటే జైలు పడినవుతాం అని చెప్పి నేను ఆ విధంగా చేసిన తర్వాత చూసారా మళ్ళీ ఎప్పుడైనా ఈ సిటీలో అల్లర్లేదు తర్వాత చూసామా? చూడగా. ఇది పరిపాలన అంటే. అటువంటి పరిపాలన చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమము సజీవ చరిత్ర మన జనార్దన్ రావు గారు తీసుకురావడము, చరిత్ర సృష్టించేటువంటి వ్యక్తికి సజీవ చరిత్ర అనేది తీసుకొచ్చినందుకు చాలా సంతోషిస్తూ, నిజంగా చెప్పాలంటే రామారావు గారి గురించి మాట్లాడే అంత పెద్ద వ్యక్తిని కాదు. సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాడిని, కానీ ఆయన గురించి ఆయన దగ్గర పనిచేసిన వాడిగా కూడా నేను విచిత్ర కుటుంబం అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే ఆయనకి 67-68 ఆ ప్రాంతాల్లో, 1968 ఆ ప్రాంతాల్లో ఆయన దగ్గరికి వెళ్ళడానికి కానీ ఆయనతో మాట్లాడటానికి కానీ మాకు అంత సాహసించేవాళ్ళం కాదు. దగ్గరికి వెళ్ళి డైలాగ్ చెప్పడానికి కానీ ఏదన్నా షార్ట్ రెడీ అని చెప్పడానికి కానీ భయపడి వెనక నుంచి చెప్పేవాళ్ళం. వెనకున్న ముందు రెండు చెప్పమనేవాళ్ళు. అటువంటి రామారావు గారు సినిమా రంగంలో, రాజకీయ రంగంలోకి వస్తున్నారంటే, అగ్నిపర్వతం సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంటే రాఘవేంద్రరావు గారు, నేను, కృష్ణ గారు, విజయనిర్మల గారు, అశ్విని గారు మేము అగ్నిపర్వతం షూటింగ్లో ఊటీలో ఉండగా ఆయన మెడ్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు రాఘవేంద్రరావు గారికి, నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మీరంతా రండి, నేను బయలుదేరుతున్నాను అని ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు.
మాకేం అర్థం కాదు. రాజకీయాలు అంటారు ఏంటి ఈయన అటువంటి. అప్పటికి మేము ఇంకా ఈ రాముడు, కృష్ణుడు, రావణాసురుడు ఈ వేషాలు ఆయన ఎంత బాగా చేస్తారు అవి చెప్పుకునే ఇదే కానీ మాకు రాజకీయాల గురించి, ఆయనకి రాజకీయాల గురించి ఆలోచిస్తారని కానీ నిజంగా మాకు తెలియదు. ఎవరో చెప్పారు అక్కడ పరచూరు గోపాలకృష్ణ గారు అని ఉంటే, ఆయనకి ఏదో పొరపాటు జరిగిందనుకుంటాను. ఒక సభలో భవన వెంకటరామరెడ్డి గారి సభలో అప్పటి నుంచి ఆయనకి ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయాలు ఇవన్నీ ఇది కరెక్ట్గా లేదు, ప్రజలకు కూడా సరైన న్యాయం జరగట్లేదు అని చెప్పి ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకుని ఈ రోజున ఇట్లా వెళ్తున్నారు అనుకుంటా అని గోపాలకృష్ణ గారు చెప్పారు. అది కూడా మాకు అసలు రాజకీయాలంటే తెలియని రోజులు అయ్యి. మాకు మద్రాసులో ఉండే వాళ్ళకి ఎవరికి రాజకీయాలు తెలియవు. రాజకీయాలే కాదు, రాజకీయవేత్తలతో పని లేదు, పోలీసులతో కూడా పని లేదు. మేము ఏదో స్టూడియోలోకి వెళ్ళటం, షూటింగ్ చేసుకోవటం, సినిమాలు రిలీజ్ చేసుకోవటం అనే ఇది తప్ప. అటువంటిది ఆయన పత్రికల్లో వచ్చే ఆయన సభలు కానీ, ప్రజల్లో వచ్చిన ప్రభంజనం కానీ అవి చూసిన తర్వాత ఈయనకి అక్కడ కూడా రాముడు, కృష్ణుడు లాంటి పరిస్థితే వచ్చింది. ఖచ్చితంగా ఎనీ మూమెంట్ ఏదైనా జరగచ్చు, మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈయన ఆ ప్రభుత్వాలన్నింటినీ కూల్చేయగలడు. అటువంటి స్పీచెస్ ఆయన ఇచ్చేవాళ్ళు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ అట్లాంటివి వచ్చాయి అప్పట్లో. ఈనాడు ఐ థింక్ ఈనాడు అప్పటికి రాలేదు అనుకుంటా. 70 నేను చెప్పేది 80s వచ్చింది. సో వాటెవర్ అవన్నీ చూసి దాంట్లో ఆయన ఇచ్చే స్పీచెస్ చూసి మేము అక్కడ మాకు గూస్ బంప్స్ అంటారు, రోమాంచితం వాళ్ళు అయ్యాయి. మాలో ఒక పలకరింత వచ్చేది. అమ్మ ఏంటి ఈయన ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారని. అవి చూస్తే అట్లా మద్రాసులోనే ఉండిపోయాం. 70 ఆల్మోస్ట్ 94, 93 ఆ ప్రాంతాల్లో మమ్మల్ని మద్రాసు నుంచి మీరు ఎందుకు రావట్లేదు అని ముఖ్యమంత్రిగా ఆయన అబిట్స్లో రామకృష్ణ బాబు గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. ఒక 30-40 మంది డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో వచ్చాం. అప్పటిదాకా మాకు అసలు ఒక ఎన్టీ రామారావు గారు ఒక నటుడిగానే చూసాం, కానీ ఒక ముఖ్యమంత్రిగా మొదటిసారిగా అక్కడే కలిసాం. ఎందుకు రావట్లేదు ఏంటి అని అడిగితే, ఏదో మాకు ఇక్కడ ఏం తెలియదు కదా సార్, ఇది తెలంగాణ అంటే వేరే ప్రపంచం అనుకునే ఫీలింగ్ ఉండేది మాకు. ఆంధ్రప్రదేశ్ తప్ప తెలంగాణ అనేది అది కూడా మనదే అనే ఫీలింగ్ పెద్దగా ఉండేది కాదు. అట్లాంటి వల్ల మేము ఇక్కడ రావాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కలిసి ఉండటం కష్టంగా ఉంటుంది. మేము మద్రాసులో సుమారుగా ఒక చోటే ఉండేవాళ్ళం. జనార్దన్ గారు మిమ్మల్ని పిలవటం, నాకు పెద్ద స్పీచ్లు ఇట్లాంటి ఇందాక ఆయన చాలా బాగా మాట్లాడారు, చాలా గొప్పగా. అంత రెస్పాన్స్ తీసుకొచ్చే మీటింగ్స్ అవి చెప్పడం ఇప్పుడు కాదు. వచ్చుంటే రామారావు గారితో పాటు మేము కూడా రాజకీయాలు ఉండేవాళ్ళమేమో. మాలో ఎవరికీ రాలా. ఆయనతో తీసిన అశ్విని దత్ ఒకసారి ఎంపీగా నిలబడ్డారు, కానీ ఇట్లాంటి స్పీచెస్ అయ్యి రాక, ఈ రాజకీయాలు తెలియక మేము పెద్దగా దాంట్లో రాలా. ఎనీవే మేము కూడా రామారావు గారి ఆరాలో ఆయనకున్న ఒక ప్రభావితమైన చుట్టుపక్కల ఉండే శక్తిలో మేము కూడా పనిచేసాం, మేము కూడా ఉన్నాం. ఆయన దగ్గరగా చూసిన వాళ్ళగా చాలా సంతోషిస్తూ ఆయన్ని స్మరించుకోవడానికి జనార్దన్ గారు తీసుకొచ్చిన ఈ సభకి, ఆ సభ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి, ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్కి నేను ప్రెసిడెంట్గా ఉండటం అందుకని పిలుచుంటారు బహుశా. అందుకనైనా రామారావు గారి గురించి స్మరించుకునే అదృష్టం కలిగింది. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ చాలామంది నాన్నగారు గురించి చాలా మాట్లాడారు. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువ తనివి తీరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామతలు వరాల బిడ్డ, దేవస్వరూపుడు, ఈ శకానికి మహాపురుషుడు మన ఎన్టీఆర్. ముందుగా వేదిక మీద ఉన్న మన నందమూరి ఆడపడుచు సోదరి ఇంట మహాలక్ష్మి, దగ్గుపాటి వారి గృహలక్ష్మి, పార్లమెంట్ సభ్యురాలు
అందరికీ చిన్నమ్మ, నాకు చిన్నక్క దగ్గర పరమేశ్వరి గారికి, అలాగే వేది మీద చాలా మంది ఉన్నారు, అందరికి పేరు పేరున నిర్మాతలకు, ఎన్టీఆర్ గారి నిర్మాతలకు, అలాగే పాలెంపూడి సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారికి, మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ, వారితో పాటు వేదిక మీద ఉన్న పెద్దలకు, మా కుటుంబ శ్రేయోభిలాషులకు, అభిమానులకు, విలేకరులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ వందనం, శుభాభివందనం. ఈ సమావేశం ప్రజాస్వామ్యం పరిరక్షణ ధ్యేయం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ముందుగా పుస్తకాన్ని టీడీ జనార్దన్ గారు చెప్పినట్టు సెప్టెంబర్ 16న 2025న విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి గారు, మన స్పీకర్ అయిన పాత్రుడు గారు చేతుల మీదుగా ఆవిష్కరించబడినది. అదే పుస్తకాన్ని నేడు ఈ సమయంలో ఆడియో రూపంలో తీసుకుని రావడం చేపడుతున్నది. పరమేశ్వర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్నది కొద్ది క్షణాల్లో. ఇది పుస్తకానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఆడియో రూపం కూడా అంతటికంటే రెట్టింపు ప్రాధాన్యత ఉన్నదని సర్వే చేసాం. దాన్ని అందరూ దీనికి ఆమోదించడం జరిగింది. 90% ఇది ఆడియో రూపంలో తెస్తే బాగుంటుందని అందరు చెప్పడంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆడియో రూపంలో తీసుకుని వస్తాం మీ ముందుకి. అలాగే మనం ఈ రోజులు చూస్తున్నాం, టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఉద్యోగాలు చేసిన విధానాలు కూడా మారుతున్నాయి. ఉద్యోగాలు మనం ఇళ్ళ నుంచి చేస్తున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అలాగే జూమ్ కాల్స్ కానివ్వండి, కారులో ప్రయాణం చేసినప్పుడు సగం పనులు కారులో నుంచి చేసుకుంటున్నాం. అలాగే సగం వంక పెట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వంటలు చేసినప్పుడు కూడా మనం పనులు చేసుకున్నాం. అంటే చెవులు ఇయర్పాడ్స్ పెట్టుకుని, హెడ్ ఫోన్ పెట్టుకుని మనం ఇళ్ళల్లో పని చేసుకుంటున్నామండి. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలో తీసుకొస్తే బాగుంటుందని అందరూ దీనికి సపోర్ట్ చేయడంతో ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలో తీసుకొస్తున్నామండి. అలాగే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎన్టీఆర్ జీవిత చరిత్ర విషయాలు 1984లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు మన అన్నగారు ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కపొడుస్తాయో, ఎవరి పేరు చెప్తే దైవ సంబుతుడుగా చూస్తారో, ఎవరి పేరు చెప్తే తెలుగు ఆడపడుచుల నుండి అన్నాన్ని పదం స్వరం వినపడద్దో మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రపున్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి అతి కిరాతకంగా, అన్యాయంగా, అక్రమంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వారిని ముఖ్యమంత్రి హోదా నుండి తప్పించి ఒక నెల తిరిగిలోపు అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయడం ఈ ఆడియో పుస్తక రూపాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ నెల రోజులలో జరిగిన సంఘటనలన్నీ సేకరించి ఈ పుస్తకంలో, ఈ ఆడియో రూపంలో సేకరించబడింది. అలాగే
1984 అండి. నేను ఇప్పుడు అమెరికాలో ఇంజనీరింగ్ చదువుకు వెళ్ళాను, అక్కడ చదువుతున్నాను. 84, 83లో వెళ్ళాను, 84 అక్కడే ఉన్నాను నేను. అప్పుడు కొన్ని ఈ ఘటన అప్పుడు రోజు మా అన్నయ్య హరికృష్ణ గారితో దాదాపు రోజు ఒకరోజు ఆల్టర్నేటివ్స్గా ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఆయన గత స్మృతులన్నీ గుర్తుకొస్తున్నాయి. మీరు విక్రమ్ పోలా గారు, ఈ పుస్తక రచయిత విక్రమ్ పోలా గారు, అలాగే ఈ పుస్తకానికి ఆడియో రూపంలో వారి కంఠం ఇచ్చిన శ్రీమతి గాయత్రి గారికి, మీ విక్రమ్ గారు, మీరు నాకు కొంత పర్మిషన్ 2 మాటలు చెప్పాలి పుస్తకంలో నుంచి, చెప్పచ్చు కదా? అంటే ఒక పక్క అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న వేళ, ఇంకో పక్క నాన్నగారు గుండె ఆపరేషన్ జరిగిందండి 1984లో. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. ఐఎమ్ సారీ. అప్పుడు టెక్సస్ హ్యూస్టన్లో డెంటల్ కూలి గారు సర్జరీ చేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి. అప్పుడు డాక్టర్ గారు 3 నెలల పాటు మీరు రెస్ట్ తీసుకోవాలి, చాలా మేజర్ సర్జరీ అయింది, ఎటువంటి స్ట్రెస్ మీరు తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది నాన్నగారిని. ఎందుకంటే ఆయన 1 కాదు 2 కాదండి, 3 కూడా కాదు, ఏకంగా 4 బైపాస్లు జరిగిందండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మీకు తెలిసిన విషయం, ఆయన చాలా మొండోడు, ఆయన జగముండి ఎన్టీఆర్, అదే ముందు ఆయన నడిపించింది. ఇది అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇది తెలుసుకుని ఆయన అనారోగ్యం ఉన్నదనుకుని, మర్చిపోయారు ఆవిడ చాలా మొండోడని అనుకుని, ఇక్కడ విషయంతో ఉన్న ఒక రాజకీయ నాయకుడితో చేయగలిపి క్రైసిస్ ట్రై చేశారు. రాజకీయ కుట్రలు పన్నాగం మొదలుపెట్టారు. ఇది నాన్నగారు అక్కడ తెలుసుకుని ఆయన చెవులో పడింది, ఇక్కడ ఏదో కుట్రలతో పన్నాగం పడుతున్నారని. ఇది వెంబటే తెలియగానే హఠావుటిగా ఆయన అనారోగ్యం లెక్క చేయకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా మన రాష్ట్ర ప్రజలకి ఇది అన్యాయం జరుగుతుందని గ్రహించి ఎవరి బయలుదేరి వచ్చేసానండి. రాష్ట్ర ప్రజల కోసం, ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి కూడా. అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. వచ్చిన ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం నాడే జెండా ఎగిరేశారు. ఆ జెండా ఎగిరేసిన మరుక్షణమే ముఖ్యమంత్రి జెండా ఎగిరేశారు ఆయన, భారతదేశం జెండా ఎగిరేసిన వెంబటే వారిని ముఖ్యమంత్రి హోదా నుండి తొలగించడం జరిగింది. అప్పుడు గవర్నర్ రామ్లాల్ గారు, కరెక్ట్ అండి, రామ్లాల్ ఆయనకి బలం లేదని, ప్రజాస్వామిని ఖూనీ చేసి అవకాశం ఇవ్వకుండా, బలాన్ని ప్రూవ్ చేయకుండా ఉన్నా సరే
లెక్క చేయకుండా పక్కన పెట్టి ఆయన బలం లేదని పన్నాగాని ఆయన ముఖ్యమంత్రి హోదాని దింపడం జరిగింది. ఎంతో ప్రయత్నించారు, కుదరలేదు. ఇది ఎలా కాదు, మళ్ళీ నేను ప్రజల్లోకి వెళ్తాను, నాకు ప్రజలు న్యాయం చేస్తారని మళ్ళీ శాతం తగ్గాడు ఆయన. నన్ను హరికృష్ణ రథసారథిలో బయలుదేరాడు ఆయన, రాష్ట్రం అంతా తిరిగాడు ఆయన. రాష్ట్రం అంతా అల్లకోలం మొదలైంది. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో భారతదేశం ఉన్న పార్టీలన్నీ, బీజేపీ కానివ్వండి, కమ్యూనిస్టులు కానీ, అందరూ మజ్లిస్ అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అందరూ ఒక తాట మీద వచ్చి మన ప్రజలను కాపాడాలి, ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం కాపాడాలి అని సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఆడు బెదిరిపోయి, ఇందిరాగాంధీ బెదిరిపోయి ఏదో జరిగిపోతుందని గ్రహించి ఇమ్మీడియట్గా అప్పుడు రామ్లాల్ గారిని గవర్నర్గా తొలగించి అప్పుడు శంకర్దాస్ శర్మ గారిని గవర్నర్గా చేయడం జరిగింది. అప్పుడు శంకర్దాస్ శర్మ గారు వచ్చి ఈ రాజకీయ పరిణామాలు పరిశీలించి ఇక్కడ తప్పు జరిగిందని గ్రహించి మన ఎన్టీ రామారావు గారిని పిలిచి మళ్ళీ బలగొన్ని ప్రదర్శించి ప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. ఆయన 5 నిమిషాల్లోనే ఆయన బలగాన్ని ప్రవేశపెట్టారు, ప్రూవ్ చేశాడు ఆయన. అది అవ్వటమే మళ్ళీ ఆయన తిరిగి సెప్టెంబర్ 16న వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాస్వామ్యం కాపాడారు. ఒకవైపు ముందు ఆపరేషన్ ప్రాణాలు లెక్క చేయకుండా, ఆరోగ్యం లెక్క చేయకుండా ఒక ముఖ్యమంత్రిగా తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, భారతదేశం అంతటా పండుగలు చేసుకుంటున్న వేళ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సంతోషంతో ఉన్న వేళ రెండు వారాలు తిరిగే లోపు అక్టోబర్ 1న 3వ తేదీన మా అన్నగారు అమ్మ తల్లి కాలం చేశారు. 5 గంటల 50 నిమిషాలకి దీపం వెలిగే సమయంలో దీపం ఆరిపోయిందండి. ఆయన కానీ దట్ ఈస్ ఎన్టీఆర్ చరిత్ర. సరే జయండి. బాలకృష్ణ గారికి రామకృష్ణ గారికి పెళ్లి సంబంధం కుదిరింది. అది నేను రామకృష్ణ గారు చెప్తారు అనుకున్నా, కానీ పాపం ఆయన అమ్మా నాన్న ఇద్దరు గుర్తొచ్చేపాటికి నిజంగా ఆయన మంచి సున్నిత మనస్కులు. సో పెళ్ళి కుదిరితే పెళ్ళి తిరుమలలో చేస్తున్నారు. అన్నగారు మనం ప్రజలకు అంకితం అయిపోయాం, మీరు పెళ్లి చేసుకోండి, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇది చరిత్రలో ఎక్కడైనా జరుగుద్దా? అప్పుడు చైతన్య యాత్రలో ఉండి ఒక కలెక్టర్ ఆఫీస్కి రమ్మని అక్కడికి డిసెంబర్ 8న మా అన్నయ్య బాలకృష్ణ గారిది, నాది డిసెంబర్ 9, 1982లో తిరుమల కొండపైన వివాహం జరిగింది ఇద్దరిది. అప్పుడు నాన్నగారు చివరి దశలో క్యాంపెయిన్లో ఉన్నారు. ప్రతి మాట్లాడుకున్నాం. మా అన్నదమ్ములు, అక్క చెల్లు, ముఖ్యంగా మా పెద్దక్క లోకంగా చిన్నక్క అందరూ ఎవరి పని వాళ్ళు అమ్మగారికి సపోర్ట్ కొంటూ పెళ్ళికి రాలేదు నాన్నగారు. మరి క్యాంపెయిన్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నాడు ఆయన.
పెళ్ళైన రాత్రి డిసెంబర్ 9వ తారీఖున నాకు లోకల్ తిరుపతి పోలీస్ స్టేషన్ నుండి మెసేజ్ వచ్చింది. ఇట్లా మా నాన్నగారు అప్పటికే సీఎం గారు పదం వాడారు. సీఎం గారు మీతో మాట్లాడతానంట ఉదయం 10 గంటలకి తిరుపతికి రమ్మన్న. ఇక్కడ సీఎం ఏంటి, సీఎం అంటున్నాను ఏంటి అనుకున్నాం. సీఎండి ఎవరా అని అంటే గబ్బుని సీఎం అన్నారు. లేదండి అప్పుడు వాళ్ళు కూడా ఎలాంటి లేదు, అప్పటికే వచ్చేసింది కదా. లేదండి రామారావు గారు మీ నాన్నగారు మెసేజ్ పంపించారు కలెక్టర్ ఆఫీస్కి రమ్మని. ఎందుకంటే ఆ రోజున సెల్ ఫోన్స్ లేవు, ఎస్టీడీ లేవండి. అప్పుడు కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఒక హాట్ లైన్ ఏదో ఉండేదండి, హాట్ లైన్ అంటారు, ఇంటర్కమ్లాగా పనిచేసేది. ఆయన ఎక్కడ ఏ కలెక్టర్ ఆఫీస్ నుంచి చేశారో తెలియదు, కానీ ఆయన ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరు తెలియదు. అదొక ప్రబంధనం. కిందకి వచ్చాం, 9కి వచ్చాం. ఎందుకంటే ఆయన సమయం ఆయన పోతుంటే మేము 4కి రెడీ అయిపోతాం. సమయానికి చాలా విలువిస్తారు నాన్నగారు. కిందకి వచ్చాం. 9 నుంచి నేను అన్న ఇద్దరు వెయిట్ చేస్తా ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ వచ్చిందండి. అది ప్రపంచం అన్న ఎలక్షన్స్ అప్పుడు ఏది సమయంతో పాటు వెళ్ళేది కాదు అన్న ఎలక్షన్స్ క్యాంపెయినింగ్. మధ్యాహ్నం 2కి ఫోన్ వచ్చింది. అప్పుడు ఆయన నాతో రామకృష్ణ పెళ్ళికి రాలిపోయాం, ప్రజల్లోకి వెళ్ళిపోయాం కదా, ప్రజలతోనే ఉంటాం, ఆల్ ది బెస్ట్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తూ వారు ఆశీర్వదించారండి. జీవితంలో మర్చిపోలేను. ఇంకంటున్నా నేను చాలా గర్వంగా చెప్పుకుంటామండి. ప్రజలు మా కుటుంబం చాలా గర్వంగా చెప్పుకుంటాం. జయంతిగా సభాయ నమః అంటూ సభాసర్స్కి నమస్కరిస్తూ పెద్దలు సోదరులు జనార్దన్ గారికి, విక్రమ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా విక్రమ్ గారు నన్ను పిలుస్తున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథి అంటూ నన్ను సంబోధించడం జరిగింది. ఇంతటి ఆత్మీయ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో, అందులోనూ నందమూరి తారక రామారావు గారి గురించి స్మరించుకునేటువంటి ఇంతటి అద్భుత సమావేశంలో ముఖ్య అతిథి కాకన్నా మీ అందరి ఆడబొడుచుగా నేను వచ్చానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ఖచ్చితంగా విక్రమ్ గారు నాకు అన్యాయం చేశారేమో అనేటువంటి ఒక భావన. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారికి సంబంధించినటువంటి సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు నేను సంతోషించాలా, లేదా జనార్దన్ గారు, నరసింహులు గారు మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడడానికి పిలిచినందుకు బాధపడాలా, నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా రామారావు గారికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, వారి ప్రస్థానం కావచ్చు, వారి రాజకీయ జీవితం కావచ్చు, అదేవిధంగా మోత్కుపల్లి గారికి వారికి మా తండ్రి గారితో ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, మా తండ్రి గారు ఏ విధంగా నిజంగా ప్రతిభ ఉన్నటువంటి వారిని గుర్తించేవారు ఆ విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్పిన తర్వాత నిజంగా నాకు మాట్లాడడానికి విషయాలు మిగిలి ఉన్నాయి అని చెప్పి నేనైతే భావించడం లేదు. అయితే ఖచ్చితంగా తమ్ముడు చెప్పినట్లుగా, రామకృష్ణ చెప్పినట్లుగా ఆ మహానుభావుడి గురించి ఎంత సమయం అయినా మనం మాట్లాడుకోవచ్చు, అది ఎవరికీ కూడా విసుగు అనిపించదు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ముందుగా ఇవాళ ఈ సమావేశం నిర్వహించుకోవడానికి గల కారణం,
దీని వెనక ఉన్నటువంటి ఆలోచనని మనం అందరం కూడా గుర్తించాలి అని చెప్పి నేనైతే గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ సమావేశం ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి గురించి కేవలం చర్చించుకోవడానికి నిర్వహించినటువంటి సభగా మనం పరిగణించకూడదు. నిజం చెప్పాలంటే వారి జీవితంలోని అన్ని ఘట్టాలు, ప్రతి పేజీ, ప్రతి పదం వారి ఆత్మబంధువులైనటువంటి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఆత్మబంధువులు అని ఎందుకంటున్నానంటే సాధారణంగా బంధువులు ఎవరైతే ఉంటారో వారికి ఏదో ఒక లాభాపేక్ష ఉంటుంది. తండ్రి తర్వాత బిడ్డలకి తండ్రి పట్ల ఉండేటువంటి ఒక అపేక్ష, లాభాపేక్ష అనకూడదేమో, ఒక అపేక్ష అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆత్మబంధువు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఎటువంటి అపేక్ష లేకుండా అవతల ఉన్నటువంటి వ్యక్తిని నిస్వార్థంగా ప్రేమించేటువంటి స్థాయి ఆ ఆత్మబంధువుకి మాత్రమే ఉంటుంది. నందమూరి తారక రామారావు గారి పరంపదించి ఇన్ని సంవత్సరాలైనా ప్రతి వర్ధంతిని కూడా ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించుకునేటువంటి ఆత్మబంధువులు ఉన్నారు. కనుక అటువంటి ఆత్మబంధువులకి రామారావు గారి జీవితం గురించి, వారి ప్రస్థానం గురించి తెలియదు అని అనుకుంటే మా అంత అవివేకులు ఉంటారని చెప్పి నేనైతే భావించడం లేదు. కనుక ఈ సమావేశం అన్నది ఆ మహానుభావుడి గురించి చర్చించుకునేటువంటి సమావేశం కాదు, అంటే అంతవరకే పరిమితం అయ్యేటువంటి సమావేశం కాదు అని మనం అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా వారి జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకునేటువంటి సమావేశమా అంటే, ఇందాక చెప్పినట్లుగా జీవన ప్రస్థానం గురించి అందరికీ తెలిసినటువంటి సందర్భంలో వారు ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నేపథ్యమే. అయితే ఈ సమావేశం ఎందుకు అని అంటే, ఇందాక చెప్పారు 1984లో జరిగినటువంటి ఒక సంఘటనని ఇవాళ కేవలం అది పుస్తక రూపంలో విక్రమ్ గారు చాలా చక్కగా వివరాలన్నీ కూడా క్రోడీకరించి ఆ పుస్తకంలో పొందుపరిచి అందరి యొక్క ఈ లిటరరీ కమిటీ ఏదైతే ఉన్నదో వారందరి ఆమోదంతో చక్కటి పుస్తక రూపంలో తీసుకురావడం మాత్రమే కాకుండా ఇవాళ డిజిటల్ రూపంలో కూడా తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచనతో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం. ఒక రకంగా చెప్పాలంటే 1984లో జరిగినటువంటి సంఘటన భారత ప్రజాస్వామ్య చరిత్రపై ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపినటువంటి సంఘటనగా మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. 1984 కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, భారతదేశంలోనే ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఆ రోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నది. 1984 ఆగస్టు ఆనాడు జరిగినటువంటి ఆ ప్రజాస్వామ్య ఖూని ఏదైతే ఉన్నదో అది కేవలం ఒక రాజకీయ ఘటనగాను లేదా అధికారాన్ని అప్రజాస్వామికంగా కోల్పోయినటువంటి ఒక వ్యక్తికి మద్దతు తెలుపుతూ వారిని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సంఘటనగాను ఇది మనం చూడకూడదు అని చెప్పి నేను గట్టిగా వేదిక మీద నుంచి తెలియజేస్తున్నటువంటి విషయం. ఇది ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల గౌరవం, వారి ఆత్మగౌరవంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంగా మనం ఖచ్చితంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. ఆనాడు ప్రజాస్వామికంగా ఎన్నికల్లో ప్రజల మద్దతుతోటి వారి ఆశీర్వాదంతో అత్యధిక ఆధిపత్యాన్ని సాధించి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆనాడు అప్రజాస్వామికంగా తొలగించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భయం అనేది తెలియకుండా, ఎటువంటి వెనుకడుగు వేయకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆనాడు గళం విప్పి, అది ప్రజలు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, లేదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ముందుకొచ్చినటువంటి వారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ధైర్యంగా గళం విప్పి ముందుకు వచ్చి చేసినటువంటి నిర్వహించినటువంటి ఆందోళన అని చెప్పి మనం గుర్తించాలి. ఇందాక తమ్ముడు చెప్పాడు, ఆనాడు మా తండ్రి గారు తీవ్ర అనారోగ్యం, అప్పుడే
గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేయించుకుని వారు తిరిగి భారతదేశానికి రావడం, అదేవిధంగా వారితో పాటు కుటుంబం అంతా కూడా వేదనలో మునిగి ఉండడం. మా తల్లిగారు శ్రీమతి బసవరామ తారకం గారు క్యాన్సర్ మహమ్మారికి వారిని మేము కోల్పోవడం, ఒక పక్క ఆవేదనలో ఒక పక్క కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు ప్రజలు తన మీద ఉంచినటువంటి విశ్వాసంతో వారికి కట్టబెట్టినటువంటి బాధ్యతకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి నందమూరి తారక రామారావు గారు వీటన్నింటికంటే మిన్నగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు ఉద్యమించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అని పెద్దలు మనకి పదే పదే చెప్తూ ఉంటారు. కనుక బల నిరూపణ అనేది రాష్ట్రపతి భవన్లో కాదు, ఇవాళ దాన్ని ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది, పేరు మార్చారు. అక్కడ కాదు బల నిరూపణ, ప్రజలు నమ్మి నన్ను శాసనసభకి పంపించినటువంటి సందర్భంలో శాసనసభలోనే నేను బల నిరూపణ చేయాలి అని యావత్ దేశానికి ఒక సందేశాన్ని ఈ యొక్క ఘట్టం ఇచ్చింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. అయితే ఈ యొక్క ఉద్యమం ఏదైతే జరిగిందో, ఆందోళన ఏదైతే ఆనాడు జరిగిందో, దీన్ని కేవలం ఒక రాజకీయ ఘట్టం, ఇందాక చెప్పినట్లుగా రాజకీయ ఘట్టంగా కాదు, కానీ మనం ఖచ్చితంగా 1984 ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంగా మనం దీన్ని గుర్తించవలసినటువంటి అంశంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అయితే దీంట్లో ఒక విలక్షణమైనటువంటి ప్రాధాన్యత ఈ ఉద్యమానికి ఉన్నది. అది ఏమిటి అంటే పెద్దలందరూ కూడా సూచనప్రాయంగా తెలియజేశారు, కానీ మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, ఇది ఒక పార్టీకో, ఒక రాజకీయ పార్టీకో లేదా ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి అంశం కాదు. ఇది పార్టీలకు అతీతంగా, పార్టీల సిద్ధాంత ప్రకారంగా పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతు కావచ్చు, ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి ఈ యొక్క అప్రజాస్వామిక చర్య ఏదైతే ఉందో దాన్ని ప్రతిఘటించినటువంటి తీరు మనం అందరం కూడా ఖచ్చితంగా గమనించవలసినటువంటి అంశంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ ఆందోళన యొక్క ప్రభావం కూడా ప్రగాఢమైనది. ఇందాక నేను చెప్పాను, భారత ప్రజాస్వామ్య చరిత్రని ప్రగాఢంగా ఇది ప్రభావితం చేసింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను మొదట్లోనే చెప్పాను. దాని యొక్క ప్రభావం ఎలాగున్నది అని చెప్పి ఒక్కసారి మనం తరిచి కనుక చూసుకున్నట్లయితే, ఆనాడు పార్టీ ఫిరాయింపులు ఏదైతే జరుగుతున్నాయో దానిని ఒక రకంగా చర్చనీయాంశంగా యావత్ ప్రజలందరి ముందుకు తీసుకొచ్చినటువంటి ఆందోళన అది మాత్రమే కాకుండా రాజ్యాంగ సవరణ చేసి 1985వ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసి 52వ సవరణ ఆనాడు చేయటం జరిగింది. ఆ సవరణ మాధ్యమంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మన దేశంలో మనం అమలు చేసుకున్నాం. దానికి పునాది 1984లో జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. దాని వలన, ఈ చట్టం వలన ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు కూడా ఏదో కర్చీఫులు మార్చినట్లుగా ప్రభుత్వాన్ని కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ సవరణ 106 సార్లు జరిగినట్లయితే 88 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని తొలగించినటువంటి నేపథ్యం. కనుక ఈ యొక్క సవరణ మాధ్యమంగా దేనికైతే 1984లో జరిగినటువంటి ఆందోళన పునాది అని చెప్పి మనం భావిస్తున్నామో, ఆ చట్టం వలన సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు దేశంలో ఏర్పాటు అవ్వడానికి అది నాంది పలికింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. కనుక అంతటి ప్రభావవంతమైనటువంటి ఆ ఆందోళన ఏదైతే ఉన్నదో అది కేవలం పుస్తక రూపంలో మాత్రమే కాదు, ఖచ్చితంగా దాన్ని రికార్డు చేసి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది భావి తరాల వారికి తెలియజేయడానికి.
దానికి తోడుగా కేవలం పుస్తక రూపం కాదు, డిజిటల్ రూపంలో కూడా తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎందుకు జరిగింది అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే, ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు, మన బిడ్డలు, మన భవిష్యత్ తరాల వారికి ఇవాళ ఓర్పు లేదు. పుస్తక పఠనం అంటే వారందరూ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మన ముందుంది, కళ్ళ ముందుంది. ప్రతి ఒక్కరూ కూడా వెంటనే వెబ్సైట్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంటర్నెట్లోకి వెళ్ళిపోవడం, లేదా బ్లాగుల్లోకి వెళ్ళిపోవడం. ఇయర్పాడ్లు, ఇందాక తమ్ముడు అనుకుంటాను చెప్పారు, ఇయర్పాడ్లు పెట్టుకుని వాటి గురించి గంటలు వినడం. ఇది మాత్రమే కాకుండా సర్వే కూడా నిర్వహించడం జరిగింది. నిజంగా పఠించేటువంటి వాళ్ళు, చదివేటువంటి వాళ్ళు ఇవాళ మన సమాజంలో ఉన్నారా అంటే ఆ సంఖ్య, ఆ శాతం తగ్గిపోతున్నది అనేటువంటి విషయాన్ని సర్వేలు కూడా మనకు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇంతటి అద్భుతమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో, అంటే ఒక రకంగా చరిత్రని ఒక మలుపు తిప్పినటువంటి ఘట్టం ఏదైతే ఉందో, దాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాల వారికి అసలు సంకల్పం అంటే ఎలా ఉంటుంది, సంకల్ప బలం ఏ దిశగా మనని తీసుకువెళ్ళగలదు అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి ఈ అద్భుతమైనటువంటి సంఘటనని భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలంటే పఠనం మాధ్యమంగా బహుశా మనలాంటి వాళ్ళు, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు చదువుకుంటామేమో, కానీ భవిష్యత్ తరాల వారు ఎక్కడైతే వారు డిజిటల్ మాధ్యమానికి వారు అలవాటు పడుతున్నారో ఆ మాధ్యమంగా వారికి చరిత్ర తెలియజేయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో, నేను నిజంగా ఇవాళ వేదిక మీద నుండి జనార్దన్ గారిని, విక్రమ్ గారిని, వారి ఇరువురిని, వారికి సహకరించిన వారిని అందరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. అయితే విక్రమ్ గారు, జనార్దన్ గారు ఇక్కడితోటి ఆగిపోకూడదు అనేది కూడా నా అభ్యర్థన. ఎందుకంటే రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు జనార్దన్ గారు సుదీర్ఘంగా మన అందరికీ సవివరంగా తెలియజేశారు, ఏ నిర్ణయాలు చేశారు రామారావు గారు అన్నది. కానీ నా అభ్యర్థన ఏమిటంటే విక్రమ్ గారికి దేనివల్ల ప్రభావితం అవుతూ రామారావు గారు ఆ నిర్ణయం చేశారు అనేటువంటి విషయం, వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, వాటిని కూడా విశ్లేషించి చక్కగా ఒక పుస్తక రూపంలో తీసుకురాగలిగితే అది అద్భుతంగా ఉంటుంది అని చెప్పి నేనైతే విశ్వసిస్తూ వారిని వేదిక మీద నుండి నేను వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన. రామారావు గారిని ఇవాళ కేవలం ఒక కథానాయకుడుగాను, మహానాయకుడుగాను అంతవరకు పరిమితం చేయటం అనేది సమంజసం కాదు. వారిని ఆదర్శంగా తీసుకుంటూ అనేక అంశాలు మనం నేర్చుకోవాల్సినటువంటివి వారి జీవితంలో ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం గమనించాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, పెద్దలు ఊరికినే చెప్పలేదండి. నందమూరి తారక రామారావు గారి ప్రస్థానం దాన్ని నిరూపించింది అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం నుండి వచ్చి వారు మాకు అనేక సందర్భాల్లో చెప్పేవారు, చదువుకోవటానికి కూడా మా ఇంట్లో లాంతర్లు లేకపోతే ఎక్కడో వీధి దీపాలు ఎవరింటికో వెళ్ళి అక్కడ మేము ఆ లాంతర్లో వెలుతురులో కూర్చుని చదువుకునే వాళ్ళం అని చెప్పారు. నిమ్మకూరు నుండి విజయవాడ వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి అక్కడ పాలు అమ్మి తిరిగి నిమ్మకూరుకు వెళ్ళి స్కూల్కి వెళ్ళేటువంటి సందర్భాల గురించి కూడా వారు మాకు తెలియజేసేవారు. జేబులో 50 పైసలు పెట్టుకుని నేను మద్రాసుకు వచ్చాను, ఒక కప్పు టీ తాగాలంటే నేను మౌంట్ రోడ్ వరకు వెళ్ళాలి, బస్సు ఎక్కినట్లయితే నా జేబులో ఉన్నటువంటి 50 పైసలు ఖర్చు అయిపోతాయి అని చెప్తూ కాలినడకన వెళ్ళి ఒక కప్పు టీ తాగి తిరిగి వచ్చినటువంటి విషయం మా తండ్రి గారు మాకు తెలియజేశారు. కనుక ఆ స్థాయి నుండి వారు ఏ స్థాయికి వెళ్ళారో నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కనుకనే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఏనాడు వారు బాధపడలేదు, నేను ఇంత ఇబ్బంది పడ్డాను అనేటువంటి బాధ వారికి ఎప్పుడూ లేదు. కానీ ప్రతి ఇబ్బంది నుండి పాఠాలు నేర్చుకుంటూ వారు ముందుకు వెళ్ళారనేది మాత్రం ఇది వాస్తవం. అదేవిధంగా అంకిత భావం, తాను నమ్ముకున్నటువంటి రంగం, ఆ రంగాన్ని నమ్ముకుని వచ్చినటువంటి సందర్భంలో అంకిత భావంతో ఆ రంగానికి చేసినటువంటి సేవ. అంతకుముందు రామారావు గారు సినీ రంగానికి రాకముందు మొహానికి రంగులు వేసుకునేవారు అనేటువంటి ఒక ఆలోచన, ఒక చిన్న చూపు చాలా మందిలో ఉండేది, గౌరవించేవారు కాదు.
కానీ ఎప్పుడైతే రామారావు గారి సినీ రంగ ప్రవేశం జరిగిందో, వారు క్రమశిక్షణతోటి అంకిత భావంతో తను నమ్ముకున్నటువంటి రంగానికి న్యాయం చేయాలి అని చెప్పి చూశారు. వెంటనే యాక్టర్లు అంటే ఒక రకంగా చెప్పాలంటే గౌరవం కూడా పెరిగింది. వారు ఎప్పుడు తరచూ మాతో చెప్తూ ఉండేవారు, తమ్ముడికి గుర్తు ఉండే ఉంటుంది, ప్రొడ్యూసర్ తల్లి అయితే డైరెక్టర్ తండ్రి అని చెప్పి మాకు అనేక సందర్భాల్లో చెప్పేవారు. పెట్టుబడులు ఒకరు పెడితే దాన్ని ఏ విధంగా విజయవంతంగా సఫలీకృతంగా దాన్ని వినియోగించుకోవాలో దర్శకుడు ఆలోచిస్తారని చెప్పి తండ్రి గారు చెప్పేవారు. ఆ సందర్భంలో వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దానికి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో 9 గంటలకి షూటింగ్ అంటే 8:45 గంటలకే వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చునేవారు నందమూరి తారక రామారావు. ఎందుకంటే వారు నష్టపోకూడదు అనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఇందాక జనార్దన్ గారు మాట్లాడుతూ చెప్పే పౌరాణిక పాత్రలు కనుక వేసినట్లయితే పారితోషికం తగ్గించుకునేవారు. ఎందుకంటే సినిమా ఒక మాధ్యమం, కేవలం అది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, దాని మాధ్యమంగా మనం కొంత నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. భావి తరాలకి ఒక రకంగా మన పౌరాణికాలు తెలుస్తున్నాయి లేదా కొంతమేరకు తెలిసాయి అని అంటే ఆ సినిమాల వల్లనే. ఏమి చేస్తే మేము నిజమైనటువంటి నివాళి అర్పించినట్టు అవుతుందో నాకైతే నిజంగా తెలియదు. కానీ నా జీవితంలో నేను వేసేటువంటి ప్రతి అడుగులో నా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నన్ను వెన్నంటి ఉన్నాయని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. పార్లమెంట్లో వారి విగ్రహ స్థాపన నేను చేయించగలిగిన, అదేవిధంగా వారి జన్మదినాన్ని 100 సంవత్సరాలు పురస్కరించుకుని వారి పేరు మీద వెండి నాణ్యం తీసుకురాగలిగిన, అది పైనుండి వారు నా చేత చేయించారేమో అని చెప్పి నేను భావిస్తాను. అది నిజంగా ఆ తండ్రికి నేను కృతజ్ఞతాభావంతో చేసినటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అటువంటి అవకాశాన్ని ఇచ్చిన సోదరులు జనార్దన్ గారికి, విక్రమ్ గారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా అన్నారు పెద్దలు. అంటే అడవిలో వేలాది చెట్లు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా నిరుపయోగమే. సువాసనలు వెదజల్లేటువంటి పువ్వులు ధరించేటువంటి చెట్టు ఒక్కటి ఉన్నా చాలు, ఆ వనమంతా కూడా సుగంధమయం అయిపోతుందని చెప్పి పెద్దలు ఏదైతే చెప్పారో, ఆ మహనీయుడు మనకి ఒక గుర్తింపు, తెలుగు జాతికి ఒక గుర్తింపు, తెలుగు జాతికి ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక భాష ఉన్నది అని విశ్వానికి తెలియజేసినటువంటి ఆ మహనీయుడికి మరి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ